మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి వైద్యం చేయించుకుంటున్న రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మందుల నిల్వలను వారు పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సిబ్బందికి ఈ సందర్భంగా వారు సూచించారు. అందరికీ నమస్కారం. సో అంటే మనకు అందరికి కూడా తెలుసు, ఈ సీజన్ అనేది కూడా ఆగస్టు కానివ్వండి, జూలై కానివ్వండి, సెప్టెంబర్ కానివ్వండి, సో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఏంటి అనేసి అంటే డెంగ్యూ, మలేరియా, మళ్ళీ తర్వాత టైఫాయిడ్ ఇటువంటివి ఎక్కువ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం ఆల్రెడీ ఈ మంత్ స్టార్టింగ్లోనే మనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. అవన్నీ చేయడం వల్ల ఏంటంటే కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్, సో మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ ఏంటంటే ఉన్న వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఫీవర్స్లలో కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పాజిటివ్ డెంగ్యూ కేసు కానివ్వండి, మలేరియా కేసు కానివ్వండి ఒక్కో కేసు కూడా లేదు. సో మన జిల్లాలో డెంగ్యూ మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా ఓన్లీ ఒక 3 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. బట్ అవి కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోవడానికి రెడీగా ఉన్న కేసెస్, అంటే ఇక్కడ లేవు, అవి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. సో అవి కూడా ఒక 1-2 డేస్లో క్యూర్ అయిపోతాయి అవి. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు డెంగ్యూ, మలేరియా కానివ్వండి, మస్కిటో రిలేటెడ్ ఏమన్నా డిసీజెస్ మనకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నీళ్లు నిల్వ ఉంచుకోవడం. సో రిపీటెడ్గా నేను ఎక్కడ పోయినా కానీ మీడియా ద్వారా కూడా పబ్లిక్కి కూడా అందరికి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి రెయిన్స్ తగ్గిపోయే క్రమంలో ఉన్నాయి కాబట్టి నీళ్ళు నిల్వ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దయచేసి ఎవరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తొట్లు కానివ్వండి, టైర్స్ కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, సో ఇతర ఏ వస్తువులలో కానీ, రుబ్బు రోళ్ళల్లో కూడా కానివ్వండి, ఎక్కడ ఏ వస్తువుల్లో కూడా మనము నీళ్లు నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్లయితే మనం డెంగ్యూ, మలేరియా దోమలను మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బ్రీడింగ్ కాకుండా మనం ఆపడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.